హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఇంత స్థాయికి ఎదిగిందంటే అందుకు ముఖ్య కారణం డైరెక్టర్స్లో నెంబర్ 1 డైరెక్టర్గా పేరు పొందినటువంటి మన ఎస్ఎస్ రాజమౌళి గారే. సో ప్రెజెంట్ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు అనేటువంటి మాట వినగానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా మాస్గా ఎంజాయ్ చేశారనమాట. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువ కాలం లేదు. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా అంటే ఒక 2-3 ఏళ్ళు మన హీరోలు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టే. సో ప్రెజెంట్ ఏంటంటే రాజమౌళి గారి సినిమాలు అతి ఎక్కువ బడ్జెట్తో స్టార్ట్ అవుతుందన్నప్పుడే మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా మహేష్ బాబు గారి యొక్క ఎక్సర్సైజ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు కూడా రాజమౌళి ఈసారి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. బికాస్ ఆఫ్ RRR అనేటువంటి సినిమా ఆస్కార్ లెవెల్కి వెళ్ళినప్పుడు సో నెక్స్ట్ తీయబడేటువంటి సినిమా ఆబ్వియస్లీ దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే సినిమా విజువల్స్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ ఈసారి డైరెక్షన్ చాలా కొత్తగా తీయబోతాడు, ఇప్పటి వరకు తీసిన దానికంటే ద బెస్ట్ని ఇవ్వబోతాడు అనేటటువంటి ప్రెషర్ అయితే ఖచ్చితంగా రాజమౌళి మీద ఉంటుంది. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక రూమర్ తెగ వైరల్ అవుతోంది. సో అందులో ఒక రూమర్ ఏంటంటే ఆలియా భట్ ప్రెజెంట్ మహేష్ బాబు సరసన నటించబోతోంది అన్నటువంటి రూమర్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. సో ఆల్రెడీ RRR సినిమాలోనే నటించినటువంటి ఆలియా భట్ ఆమె యాక్షన్ నచ్చడంతో రాజమౌళి మళ్ళీ మహేష్ బాబు గారి పక్కన ఆలియా భట్ ని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు అని చాలా వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. సో ప్రెజెంట్ ఏంటంటే ఇన్ కేస్ మహేష్ బాబు గారి పక్కన ఆలియా భట్ గారు ఉంటే సో ఆల్రెడీ ఆలియా భట్ గురించి మనకు తెలుస్తుందన్నమాట. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మిల్కీ బాయ్ అనేటువంటి మహేష్ బాబు పక్కన ఆలియా భట్ లాంటి ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ కానీ కథలో ఉంటే సో ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు జనాల్ని ఒక పిచ్చెక్కిస్తున్నాయని చెప్పాలి. బట్ ప్రెజెంట్ ఈ కథ విషయానికి వస్తే రాజమౌళి గారు తీసినటువంటి ఈ కథ సో దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికాలో తీయబడేటువంటి ఒక కథగా చూపించబోతున్నారు. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ మహేష్ బాబుని ఈ సినిమాలో కౌబాయ్లో చూపించబోతున్నారు. సో కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ కథని ఆల్మోస్ట్ నేనైతే కంప్లీట్ చేసేసాను. ఈ సినిమా ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథలాగా చూపించబోతున్నాం. సో సౌత్ ఆఫ్రికాలో ఫేమస్ రైటర్ యొక్క కథని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని చిత్రీకరించబోతున్నాం. బట్ కథ ఎలా ఉన్నా సరే రాజమౌళి యొక్క స్క్రీన్ ప్లే అనేది సపరేట్ బేస్ ఉంటుంది కదా, సపరేట్ వర్షన్లో ఉంటుంది కదా. సో కాబట్టి సినిమాని ఎలా చిత్రీకరిస్తాడో నాకైతే పెద్దగా ఐడియా లేదని విజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో రాజమౌళి విషయానికి వస్తే సినిమాని ఆబ్వియస్లీ ఎవరికి అందనంత ఎత్తులో తీసినటువంటి ఒక వ్యక్తి అనమాట. సో ప్రెజెంట్ మహేష్ బాబు గారితో తీస్తున్నటువంటి ఈ సినిమా మీద జనాలకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ మాత్రమే ఇంకా వేస్తున్నారంట. సో కథ ఆల్మోస్ట్ పూర్తయిందని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో రాజమౌళి నెక్స్ట్ ప్లాన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పటి వరకు రాజమౌళి గారు తీసినటువంటి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు. సో అందులో మీకు నచ్చినటువంటి ద బిగ్ మూవీ ఏదైనా, మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏదన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ రాజమౌళి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.